మనం వెళుతున్నాం నిజామాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి కవిత సిట్టింగ్ ఎంపీ పోటీ చేశారు. ఇక అరవింద్ కుమార్ బీజేపీ నుంచి పోటీ చేశారు. దేశం మొత్తం అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గంగా కొద్దిసేపటి క్రితమే మనం నిజామాబాద్ లోక్సభ స్థానం గురించి మాట్లాడుకున్నాం. ముందుగా టీఆర్ఎస్ కు కలిసి వచ్చే అంశాలు ఏంటి, ఇక్కడ ప్రధానంగా ఆ పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తం చేయడానికి కారణాలేంటి, కొన్ని అంశాలు మనం స్క్రీన్ పైన చూద్దాం. సీఎం కేసీఆర్ కూతురుగా ఉన్నటువంటి గుర్తింపు ఆమెకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా గెలిపిస్తుందనే భావనలో టీఆర్ఎస్ ఉంది. ఇక పురుషుల కన్నా 1,31,000 మంది మహిళలు ఓట్లు అదనంగా పడటం, ఈ మహిళా ఓట్ బ్యాంక్ పూర్తిగా తమ వైపు మళ్లిందనేటటువంటి ఆలోచనలో టీఆర్ఎస్ ఉంది. ఇవన్నీ కూడా తమకు కలిసి వచ్చే అంశాలుగా ఆ పార్టీ భావిస్తోంది. ఇక బీజేపీకి సంబంధించి ఉన్నటువంటి అంచనాలేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. నిజామాబాద్ అర్బన్ లో బీజేపీ బలంగా ఉండటం తమకు కలిసి వచ్చే అంశంగా ఆ పార్టీ భావిస్తోంది. టీఆర్ఎస్ ఎంపీగా ఉన్న తండ్రి డి శ్రీనివాస్ సహకారం పూర్తిగా అరవింద్ కుమార్ కు ఉందనేటటువంటి భావన కూడా ఉంది. భారీగా దాఖలైనటువంటి రైతుల నామినేషన్లు ఇది తమకు కలిసి వస్తుందనేటటువంటి ఆలోచనలో అరవింద్ కుమార్ ఉన్నారు, బీజేపీ ఉంది. ఓవరాల్ గా నిజామాబాద్ లోక్సభ స్థానం పైన ఇటు టీఆర్ఎస్ అటు బీజేపీ రెండూ కూడా ఆశలు పెట్టుకోవడానికి ఆయా పార్టీలకు ఉన్నటువంటి అంచనాలు మనం చూసాం, సానుకూల అంశాలు మనం చూసాం, ఆయా పార్టీలు వేసుకుంటున్నటువంటి లెక్కలు కూడా మనం చూసాం. రైట్, ఇప్పుడు మనం మరో నియోజకవర్గానికి వెళుతున్నాం. జహీరాబాద్ లోక్సభ స్థానం నుంచి బీబీ పాటిల్ టీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. మదన్ మోహన్ కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ముందుగా టీఆర్ఎస్ వేసుకుంటున్నటువంటి అంచనాలేంటి, ఈ నియోజకవర్గంలో తమ గెలుపునకు సహకరిస్తుందని భావిస్తున్నటువంటి అంశాలేంటి? జహీరాబాద్ మినహా అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ హవా ఉంది, అది ప్రధానంగా గెలుపునకు సహకరిస్తుందనేది వారి భావన. కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావుకు పట్టు లేకపోవడం అనేది తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ కూడా టీఆర్ఎస్ లో చేరడం అనేది ప్రధానంగా తమ గెలుపునకు సహకరిస్తుందని టీఆర్ఎస్ ఆలోచనగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఆ పార్టీ వేసుకుంటున్నటువంటి అంచనాలేంటి, ఆ పార్టీకి ఉన్నటువంటి లెక్కలేంటి, కలిసి వస్తాయని భావిస్తున్నటువంటి అంశాలేంటి? గతంలో పోటీ చేసి ఓడిపోయారనేటటువంటి సానుభూతి ఉంది. అలాగే ఎన్ఆర్ఐగా వివాదరహితుడిగా ఆయనకున్నటువంటి పేరు కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు. టీడీపీ కాంగ్రెస్ నేతలతో ఉన్నటువంటి పరిచయాలు కూడా పనిచేస్తుందని కూడా భావిస్తున్నారు. ఇది ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నటువంటి ఆశలు. ఓవరాల్ గా మనం చూసాం జహీరాబాద్ లోక్సభ స్థానానికి సంబంధించి టీఆర్ఎస్ అంచనాలు ఏ రకంగా ఉన్నాయి, గెలుపుపై వారి ధీమాకు కారణాలేంటి, అలాగే మదన్ మోహన్ కాంగ్రెస్ పార్టీ నుంచి వారి గెలుపునకు సహకరించేటటువంటి అంశాలు కూడా మనం ఇప్పటి వరకు స్క్రీన్ పైన చూసాం.